ఏమండోయ్, బావున్నారా? ఎప్పుడైనా మన గోదావరి జిల్లాల పెళ్లి భోజనం తిన్నారా? ఆ అరిటాకులో ఆవకాయ, వేడి వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బబ్బా, ఆ రుచి గుర్తొస్తేనే నోరూరిపోద్ది కదా. అసలు పెళ్లి భోజనమే అంత బావుంటే ఇక ఆ పెళ్లి హడావుడి ఇంకెంత బావుంటుందండి. అందుకే ఇవాళ మన జానకి రాముల పెళ్లి ముచ్చట చెప్పడానికి వచ్చేసాను. వినేయండి మరి. మన తెలుగు పెళ్లి అంటేనే ఒక పండగ. అందులోనూ మన గోదావరి జిల్లాల పెళ్ళంటే ఆ హడావుడి, ఆ మర్యాదలు, వెటకారాలు, అబ్బబ్బో, మాటల్లో చెప్పలేంలేండి. రండి, ఈరోజు మన ఊరి చివర ఆ పచ్చటి కొబ్బరి తోటల మధ్య ఉన్న మన జానకింటికెళ్దాం. అదిగో చూడండి, ఇల్లంతా పచ్చటి తోరణాలతో, బంధువుల కోలాహలంతో కలకలలాడిపోతుంది. ఇంతలోనే పిపి మంటూ కారు హారన్ మోగింది. ఎవరనుకున్నారు? మన పెళ్లి కొడుకు రామ్ వాళ్ళ ఫ్యామిలీతో దిగిపోయాడు. మరి ఇంకేముంది, ఇంటా బయట ఒకటే హడావుడి. అందరూ హాల్లో దర్జాగా కూర్చున్నారు. మన పెళ్లి కూతురు జానకుందే, అచ్చం బాపు బొమ్మల పట్టుచీర కట్టుకొని చేతిలో కాఫీ కప్పులతో మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. ఆ గజ్జల చప్పుడుకి మన రాంబాబు తల తిప్పి చూడక తప్పలేదు. మరి జానకేమో వణుకుతున్న చేతులతో కాఫీ ప్లేట్ అందించింది. రామేమో కప్పు అందుకుంటూ ఒక్క లుక్ వేశాడు. అంతే, ఆ ఒక్క క్షణం కళ్ళతోనే మాట్లాడుకున్నారు. రామ్ మొహంలో చిరునవ్వు, జానకి ముఖంలో సిగ్గు. అమ్మో, ఈ మాత్రం హింట్ చాలు కదా. పెద్దవాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయింది. సంబంధం కుదిరింది కాదు, అతుక్కుపోయిందంతే. ఇక శుభస్య శీఘ్రం. మన పంతులు గారు పంచాంగం విప్పి శ్రీరస్తు శుభమస్తు అంటూ లగ్నపత్రిక రాసేశారు. ఇరుపక్షాలు తాంబూలాలు మార్చుకున్నారు. అబ్బాయి వాళ్ళ అమ్మగారు జానకి ఒక ఖరీదైన పట్టుచీర పెట్టిందండోయ్. ఆ చీర కట్టుకొని మన జానకి మహాలక్ష్మిలా తయారై వస్తే పక్కన రామ్ నిలబడ్డాడు. పూలదండలు మార్చుకున్నారు, ఉంగరాలు తొడుక్కున్నారు. ఆ చప్పట్ల మధ్యలో ఆ ఉంగరాలు వేళ్ళకి మాత్రమే కాదు బాబు, వాళ్ళ గుండెలకు కూడా గట్టిగా లింక్ పెట్టేశాయి. ఇక చూడండి అసలైన తంతు, పెళ్లి పనులు. ముత్తైదువులందరూ చేరి రోకలికి పసుపు రాసి డమ్ డమ్ అంటూ పసుపు కొట్టేసి పనులు మొదలుపెట్టారు. ఇక మనోళ్ళకి ఇష్టమైన పని మొదలైంది. అదేనండి, షాపింగ్. రామ్ ఫ్యామిలీ, జానకి ఫ్యామిలీ కలిసి సిటీలో పెద్ద మాల్కి వెళ్లారు. కంచిపట్టు, ధర్మవరం పట్టు అంటూ షాపోడికి గిరాకీ, మనోళ్ళకి సంతోషం. రామేమో జానకి కోసం నెక్లెస్ సెలెక్ట్ చేస్తే జానకి రామ్ కోసం బ్రాస్లెట్ తీసింది. ఇక మన గోదావరిల సాంప్రదాయం తెలిసిందే కదా. స్టీల్ సామాన్లు, ఇత్తడి బిందెలు, సార సామాన్లు అన్నీ కొనేశారు. సంచులు నిండాయి, మనసులు కూడా నిండాయి అనుకోండి. ఫైనల్ గా ఆ ముహూర్తం రోజు రానే వచ్చింది. ఇంట్లో సందడి మామూలుగా లేదండి. నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయించి పసుపు పారాణితో జానకిని ముస్తాబు చేశారు. ఆ రాత్రి సంగీత్ పార్టీలో డీజే మొదకి ఊరంతా దద్దరిల్లిపోయిందంటే నమ్మండి. తెల్లారింది. కోడి కోయక ముందే ఇంటి ముందు పెళ్లి పందిరి ముస్తాబైంది. సాంప్రదాయంగా పెళ్లి రాట పాతాడు. పెళ్లి కూతురు గదిలో మన జానకిని మేకప్ చేసి నగలు వేసి చూస్తే అబ్బబ్బో, కళ్ళు తిప్పుకోలేమనుకోండి. మేళతాళాలతో వెళ్లి కొండపైన గుడిలో పూజలు చేయించుకొచ్చారు. సాయంత్రం అయ్యేసరికి మండపం దీపాల కాంతులతో వెలిగిపోతుంది. ఒక పక్క వంటల గుమగుమలు. ఇక సాంబార్ ఉడుకుతుంటే ఆ వాసన పక్కూరి దాకా వెళ్తుంది. లడ్డూలు, స్వీట్లు, బాబోయ్, నోరూరిపోతోంది. ముహూర్తం టైం దగ్గర పడింది. రామ్ రాజకుమారుడిలా తయారై గుర్రం సారీ కారులో ఊరేగింపుగా వచ్చాడు. జానకి వాళ్ళ నాన్నగారు ఎదురెళ్లి స్వాగతం పలికారు. మండపంలో ఒక పక్క జానకి గౌరీ పూజ చేసుకుంటోంది. కళ్ళలో కాస్త భయం, కాస్త భక్తి. మరో పక్క రామ్ గణపతి పూజ పూర్తి చేశాడు. ఇక అసలు ఘట్టం, రామ్ పీటల మీద కూర్చున్నాడు. ఇక జానకిని మేనమామలు బుట్టలో మోసుకొచ్చారు. మధ్యలో అడ్డుతెర. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే, సన్నాయి మేళం మోగుతుంటే సరిగ్గా ముహూర్తానికి జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకున్నారు. ఆ టచ్ తగలగానే కరెంటు పాస్ అయినట్టు అయింది ఇద్దరికి. తెర తీశారు. ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో జన్మజన్మల బంధం కనిపించింది బాబు.
కన్యాదానమైంది. రామ్ మాంగళ్యం తంతునానేనా అంటూ 3 ముళ్ళు వేసి జానకిని తనదానిగా చేసుకున్నాడు. ఆ తర్వాత తలంబ్రాలాట. ఒకరి మీద ఒకరు బియ్యం పోసుకుంటూ పగలబడి నవ్వుకున్నారు. బిందెలో ఉంగరం తీసే ఆటలో రామ్ కావాలనే ఓడిపోయి జానకిని గెలిపించాడు. మరి పెళ్ళాం గెలిస్తే కదండి మొగుడు గెలిచినట్టు. చివరగా సప్తపది వేసి ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూయించారు. అసలు ఈ నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? మామూలుగా ఆకాశంలో జంట నక్షత్రాలుంటే ఒకటి స్థిరంగా ఉంటే రెండోది దాని చుట్టూ తిరుగుతుంది. కానీ మన వశిష్ఠుడు అరుంధతి నక్షత్రాలు అలా కాదు. ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ కలిసి ప్రయాణిస్తాయి. అంటే భార్యాభర్తలు కూడా ఒకరి మీద ఒకరు పెత్తనం చలాయించకుండా సమానంగా కలిసి బతకాలని అర్థమన్నమాట. భలే ఉంది కదా మన సాంప్రదాయం. ఇక అప్పగింతల సీన్. కన్నీళ్లు పెట్టని వాళ్ళు ఎవ్వరూ లేరు. జానకి వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తుంటే రామ్ నేనున్నాను కదా అన్నట్టు భరోసా ఇచ్చాడు. అత్తారింటికెళ్లిన మన జానకి ఇంటిల్లి పాది హారతిచ్చి వెల్కమ్ చెప్పారు. కుడికాలు ముందు పెట్టి ఆ ఇంటి మహాలక్ష్మిలా లోపలికి అడుగుపెట్టింది జానకి. మరుసటి రోజు పొద్దున్నే కోడుకు ఇక ముందే లేచి తలస్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించింది. మన ఆచారం ప్రకారం కొత్త కోడలు తొలిసారి వంటింట్లోకి అడుగుపెట్టింది. మరి కొత్త కుండ పెట్టి ఆవు పాలు పోసి పాల పొంగలొండడం మొదలుపెట్టింది. ఆ పాలు అలా పొంగి కుండ అంచుల్లోకి కిందకొస్తుంటే పాలు పొంగాయి, అదృష్టం పొంగాలి అంటూ ఇంట్లోని వాళ్ళంతా సందడి చేశారు. మన జానకి ఎంతో ఇష్టంగా బెల్లం యాలుకలు వేసి కమ్మటి పొంగలొండి అందరికీ వడ్డించింది. ఆ పొంగలు తింటుంటే అందరూ అబ్బా ఈ కొత్త కోడలి చేతిలో ఏముందో గాని పొంగలి అమృతంలా ఉంది అని మెచ్చుకుంటుంటే మన జానకి సిగ్గుతో చిన్న నవ్వు నవ్వింది చూడండి. అదండి అసలు సిసులైన కొత్త కోడలి అందమంటే. ఆ రోజు రాత్రి వెన్నెల కాస్తుంది. గది నిండా మల్లెపూలు గులాబీల సువాసనలు అదిరిపోతున్నాయి. జానకి పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతూ గదిలోకి వచ్చింది. తలుపు గడియ వేసి రామ్ కాళ్లకు నమస్కరించింది. రామ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అక్కడే ఉన్న మల్లెపూల బంతితో ఇద్దరూ కాసేపు సరదాగా ఆడుకున్నారు. ఆ బంతి విసురుతుంటే ఆ గదిలో నవ్వులు పువ్వులు పూసాయి. చివరకు జానకి అలసిపోయి కూర్చుంటే రామ్ మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లి గడ్డం పట్టుకుని పైకి లేపాడు. తాటాకు పందిరి కింద మొదలైన ఈ కథ మల్లెపూల పందిరి కింద ఒక కొత్త మలుపు తిరిగింది. వాళ్ళ జీవం ఇలా పచ్చగా ఉండాలని కోరుకుందాం. ఏమంటారు? అంతే కదా మరి. కాలం మారుతున్నా, ఫ్యాషన్స్ వస్తున్నా మన తెలుగు పెళ్లిలో ఉండే ఆ పద్ధతులు, ఆ మర్యాదలు మాత్రం ఎప్పటికీ మారవండి. ఈ కథ వింటుంటే మీకు కూడా మీ పెళ్లి రోజు లేదా మీ ఇంట్లో జరిగిన ఏదైనా సరదా పెళ్లి ముచ్చట గుర్తొచ్చిందా? గుర్తొస్తే కనుక కామెంట్ బాక్స్లో రాసేయండి. అలాగే ఈ రామ్ జానకిల జంట బాగుంది అనుకుంటే ఒక లైక్ కొట్టి మనోళ్ళందరికీ షేర్ చేయండి. మరి ఉంటానండి. బాయ్.